వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ టాపిక్. ఈరోజు స్పెషల్ టాపిక్లో కేంద్ర ప్రభుత్వం హైవేల మీద ఉన్నటువంటి టోల్ ప్లాజాలకు సంబంధించి ఒక కొత్త టారిఫ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజలు కూడా చాలామంది వివిధ రకాలైనటువంటి వాళ్ళ సొంత అవసరాల నిమిత్తం వందల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో టోల్ గేట్లు అనేవి వాళ్ళకి పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న టోల్ గేట్లు కూడా దాదాపుగా 60 రూపాయల నుంచి 100 రూపాయలు పైమాటే టోల్ గేట్ ఫీజుగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఫాస్టాగ్ విధానంలో అమలు చేస్తున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేకపోతే దానికి డబుల్ అనేది వాళ్ళు పే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఫాస్టాగ్ ఇప్పుడున్న ఫాస్టాగ్నే ఉపయోగించుకుంటూ ఒక సరికొత్త టారిఫ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ టారిఫ్ ద్వారా ప్రయాణికులు అలాగే వాహన వినియోగదారులు వాళ్ళకై పడుతున్నటువంటి అధిక భారాన్ని తగ్గించుకునే వెసులుబాటునైతే కల్పించింది. అదేంటో అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జాతీయ రహదారులు అలాగే రోడ్డు రవాణా శాఖ మంత్రి సెంట్రల్ అయినటువంటి నితిన్ గడ్కరీ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇప్పుడు వాహనదారులకు నిజంగా ఇది ఒక తీపి కబురుగానే మనం చూడొచ్చు. ఇంతకుముందు ఎక్కడైనా కానీ ఫాస్టాగ్ ద్వారా ఉపయోగించి వెళ్ళినప్పుడు 60 నుంచి 110 రూపాయలు 100 రూపాయల కంటే పైమాటే అనమాట టోల్ ఫీజు అనేది వసూలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ టోల్ పాస్ ద్వారా 3,000 రూపాయలు సంవత్సరానికి 3,000 రూపాయల రీఛార్జ్తో వాళ్ళ మీద పడుతున్నటువంటి అదనపు భారాన్ని ఇట్లే తగ్గించుకోవచ్చు. అది 3,000 రూపాయలకి 200 రైడ్లు అనేది వీళ్ళు అలో చేయడం జరుగుతుంది. 200 రైడ్లు. ఈ 200 రైడ్లు ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. 200 రైడ్లు ప్రతి టోల్ గేట్ అనేది ఒక రైడ్గా పరిగణిస్తారు. ఇప్పుడు ఒక టోల్ గేట్ దాటంగానే ఒక రైడ్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఇంకో టోల్ గేట్ రాగానే ఇంకో రైడ్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా 200 రైడ్లు అనేది తీసుకుంటారు. సాధారణంగా మనం ప్రతి రైడ్కి కూడా ఇంచుమించుగా 15 రూపాయలు అనేది 3,000కి 200 రైడ్లు ఇంచుమించుగా 15 రూపాయలు చొప్పున కూడా ఛార్జ్ చేయబడుతుంది. కాబట్టి 60 రూపాయలు ఎక్కడుంది, ఇంకా 100 రూపాయలు దాటి ఎక్కడుంది, దీనికి చాలా వరకు ఇది తేడా అనేది మనకిట్టే కనపడుతుంది. ఈ విధంగా మనం డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు. ఇది ఎలా దీన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే ఫాస్టాగ్ ద్వారానే. గతంలో ఏ విధంగా అయితే ఫాస్టాగ్ రీఛార్జ్ ద్వారానే మనం రీఛార్జ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఒకేసారి కాబట్టి ఇది 3,000 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3,000 రూపాయలని రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనకి ఈ అవకాశం అనేది లభిస్తుంది. అలాగే దీనికోసం ఏమైనా కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలా అంటే అలాంటిది ఏం అవసరం లేదు. పాత ఫాస్టాగ్ ఉన్నా కానీ దాంతో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం కొత్తది కూడా ఫాస్టాగ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా వెసులుబాటు కల్పించేటటువంటిది అనమాట. ఇప్పుడు సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక 50-60 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఇందులో 2 టోల్ గేట్లు ఉంటాయి. 2 టోల్ గేట్లు ఉంటే అతనికి పోవడానికి కానీ రావడానికి కానీ మొత్తం 4 టోల్ గేట్లు 400 రూపాయలు ఇట్టే వదిలిపోయేది. కానీ దీనివల్ల అదనపు ప్రయోజనం అనేది మనకి చాలా వరకు ఖర్చు అనేది అట్లే మిగిలిపోతుంది. ఇది టోల్ గేట్కి సంబంధించిందనమాట. దీంతో పాటుగా మనకి 3,000 రూపాయలు రీఛార్జ్ చేసాము. ఆ తర్వాత 200 రైడ్లు అంటే కొంతమంది చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. చాలా వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంటారు. 200 అయిపోతే ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ 3,000 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రకంగా చూసినా కానీ మనకు తక్కువే అనమాట. అదే ఈ రీఛార్జ్ అనేది లేకుండా ప్రతినిత్యం మన ప్రయాణం లాంగ్ టూర్లు చేసే వాళ్ళకైతే వెంటనే ఈజీగా 50 రూపాయలు చొప్పున వేసుకున్నా మనం సగటున ఒక 50 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ 10,000 రూపాయలు అయిపోతుంది 200 రైళ్ళకి. కానీ ఇక్కడ 3,000 రూపాయలకే మనం కంప్లీట్ చేయొచ్చు. అంటే 7,000 రూపాయలు మిగులు అనేది వాహనదారుడికి మిగిలిపోతుంది. దీంతో అసలు ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే ఇందులో కూడా ఒక కండిషన్ అనేది ఉంది. ఇది పెద్ద వెహికల్స్ కాదు, కార్లు వీటికి సంబంధించి అనమాట, వ్యాన్లు వీటికి సంబంధించి అది సొంత వెహికల్స్ అనమాట. ఓన్ వెహికల్స్ వైట్ బోర్డ్ వెహికల్స్కి మాత్రమే ఉంటుంది. నాటే కమర్షియల్స్కి మాత్రం ఇది వర్తించదు. కాబట్టి వైట్ బోర్డ్ ఉన్నటువంటి వినియోగదారులకైతే ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు. అలాగే ప్రతి టోల్ గేట్ రాగానే ఒక రకమైన బాధ ఉంటుందన్నమాట. అరే టోల్ గేట్ వచ్చిందిరా, మళ్ళీ ఒక టోల్ గేట్ వచ్చింది, దీనికి ఎంత తీసుకుంటాడు, దానికి ఎంత తీసుకుంటాడు, ఇటువంటివన్నీ ఉంటాయి. వీటితో పాటు నితిన్ గడ్కరీ మనకి కొన్ని విషయాలు చెప్పారనమాట. అది కూడా మనం ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వాటి సంఖ్య ఏపీలో 72 ఉంది, తెలంగాణలో 36 ఉన్నాయి.
ఈ టోల్ ప్లాజాలు అనేవి. అంటే ఏపీ వ్యాప్తంగా తిరిగిన 72 టోల్ గేట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణలో అయితే 36 ఉన్నాయి. 2024 డిసెంబర్ 1 నాటికి దేశంలో 10.1 కోట్ల ఫాస్టాగ్లను వాహన వినియోగదారులు, అంటే ఇన్ని కోట్ల మంది ఈ ఫాస్టాగ్లు అనేవి తీసుకుంటున్నారు. అంటే ఏ విధంగా వాళ్ళకి ప్రతినిత్యం కానీ ప్రయాణాలు ఏ విధంగా ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని టోల్ ప్లాజాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఫాస్టాగ్ల ద్వారా జాతీయ రహదారులపై రోజున సగటున 200 కోట్ల ఆదాయం అనేది వస్తుంది. టోల్ ప్లాజాల ద్వారా వెళ్లే వాహనాల్లో 53%, అలాగే కారు, జీబులు, వ్యాన్లు ఉంటాయి. అయితే వాటి ద్వారా వచ్చే ఆదాయం 21% మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది చాలా గొప్పగా ఉందన్నమాట. ఇది వాహనదారులకైతే చాలా సంతోషం కలిగించేది. 3,200 ట్రిప్పులు, ఒక్కో టోల్ గేటు, ఒక్కో ట్రిప్పు. కార్లు, జీబులు, వ్యాన్లకు అవకాశం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మనం చూస్తే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ యొక్క టారిఫ్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇంకా దీనికి నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే, సగటున 7,000 లాభం, 7,000 ప్రయోజనం కలుగుతుంది. నూతన విధానంలో ఒక టోల్ గేట్ దాటడానికి ఒక ట్రిప్పు కింద లెక్కించడాన్ని ప్రస్తుతం వార్షిక పాస్తో ఒక్కో టోల్ గేట్ దాటడానికి సగటున ₹15 ఖర్చు అవుతుంది అని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడానికి వార్షిక టోల్ గేట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూసాం కదా మనం. మొత్తంగా చూసినట్లయితే వాహన వినియోగదారులకు మాత్రం ఇది చక్కని శుభవార్తనే చెప్పవచ్చు. సగటున ₹15, ఎక్కడ మనం ₹50 నుంచి ₹100 ఖర్చు పెడుతున్నాము, ఇది ₹15 అనేది ఎంత? 200 రైళ్లు. 200 రైళ్లు అంటే ఒక్కొక్క రైలుకి ₹15 సగటున పడుతుంది. ఇంతకుముందు లెక్కేసుకున్నా, అంటే తక్కువ లెక్కేసుకున్నా, ₹50 చొప్పున లెక్కేసుకున్నా కానీ ₹10,000 అనేది ఖర్చు పెట్టేవాళ్ళు. కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్. ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ రైళ్లు, అంటే ఎక్కువ ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి 1 టీవీ స్పెషల్ పాయింట్. మరో పాయింట్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ 1 టీవీ.